నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. ఆర్థిక భద్రతకు చిహ్నంగా భావించే బంగారం ధర రోజురోజుకు పెరుగుతోంది. బంగారాన్ని సామాన్యుడు కొనలేని పరిస్థితి ఏర్పడింది. బంగారం ధర ఎంతవరకు చేరవచ్చు? బంగారం కొనడం కూడా ఒక ఆర్ట్. చాలామందికి బంగారం కొనడం తెలియదు. ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనేద్దామని అనుకుంటారు. కానీ ఎక్కువ విఏలు, తరుగులు ఇవన్నీ చెల్లించి వాళ్ళు అల్టిమేట్గా లాస్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి బంగారం కొనడం ఒక ఆర్ట్. అది ఎలా అండ్ బంగారం కొనే క్రమంలో చాలామంది సామాన్యులు మోసపోతూ ఉంటారు. చాలామంది వ్యాపారులు మోసం చేస్తూ ఉంటారు. వాటి నుంచి బయటపడడం ఎలా? ఈ అంశాలన్నిటి గురించి మనం మాట్లాడదాం. 30 ఏళ్ల పాటు ఈ రంగంలో అనుభవం ఉన్న గోల్డ్ స్మిత్ కోరమిల్లి శ్రీశైలం గారు మనతో ఉన్నారు. నమస్తే శ్రీశైలం గారు. నమస్తే మేడం. ప్రజెంట్ బంగారం ధర ఎంత ఉంది? ఎందుకంటే రోజు రోజుకు మారుతోంది. ఈ మధ్య క్రమంలో గత 4-5 రోజులుగా బంగారం ధర గణనీయంగా పెరుగుతున్న పరిస్థితి. ఈ రోజు రేట్ ఎంత ఉంది అంటే ఏం చెప్తారు? 13,500 ప్యూర్ రేట్ ఉందండి ఇప్పుడు బిస్కెట్. అంటే 24 క్యారెట్ బిస్కెట్ 1 గ్రామ్. 1 గ్రామ్. ఓకే. ఆర్నమెంట్ వచ్చేసరికి 12,300, 12,400 ఉంటుందండి. ఓకే. అంటే ఎంతవరకు చేరొచ్చు? చాలా మందికి అనుమానం ఉంది. అంటే రేటు పెరుగుతుందా, తగ్గుతుందా అనేది ఎంతవరకు చేరే అవకాశం ఉంది? ఇది అన్‌ప్రెడిక్టబుల్ అండి. మనం ఎప్పుడు బంగారం ధరలు ఇంత ఇలా మనం ఎక్స్‌పెక్ట్ చేసింది తప్ప హ్మ్. పర్టిక్యులర్‌గా ఎంత ఉంటది, అంత ఉంటదని ఎప్పుడూ చెప్పలేము. హ్మ్. చెప్పనోళ్ళకి అందదు. అంటే కొన్ని సర్వేలు చెప్తూ ఉంటాయి కదా! బంగారం ధర గోల్డ్‌మాన్ సాక్స్ గాని 2030 నాటికి 3,00,000 అవుతుంది, 5,00,000 అవుతుంది. ఈ టైప్‌లో చాలామంది ప్రెడిక్ట్ చేస్తూ అది ఉన్నారు. అంటే బంగారం ధరల్ని ప్రభావితం చేసే అంశాలేంటి? అది జోష్‌యే సార్ వాళ్ళు చెప్పేది. హ్మ్. బంగారం ధర అనేది పెరుగుద్ది. పెరగకపోతే మోజుండదు. కొనేవాళ్ళు కూడా కొనరు. హ్మ్. పెరుగుద్దని ఆశతోటే కొంటారు ప్రతి ఒక్కళ్ళు. హ్మ్. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్‌కి సంబంధించింది. మనం మన ఊళ్ళోనో లేకపోతే మన దేశంలోనో ఎవడో దీన్ని రేట్ సెట్ చేయడం కాదు అది. హ్మ్. ఇంటర్నేషనల్ మార్కెట్‌కి సంబంధించింది కాబట్టి దీని ధరలు ఒకళ్ళు కంట్రోల్ చేసేది కాదు. ట్రంప్ కూడా కంట్రోల్ చేయలేడు. ట్రంప్ లేదు, ఏం లేదు. హ్మ్. అది జనాలు మోజుపడి ఎక్కువ కొంటారు. హ్మ్. ఎక్కువ మంది కొన్నప్పుడు ఆటోమేటిక్‌గా రేట్ పెరుగుద్ది. అంటే చాలామంది అంటూ ఉన్నారు 2026 ఇయర్ ఎండింగ్‌కి 2,00,000కి చేరుకుంటుంది అని చెప్పి. మరి చూడాలి. మరికొంతమంది చెప్తున్న పరిస్థితి 1,00,000కి చేరుతుంది అని చెప్పి. మొన్న 1,35,000 క్రాస్ చేసిన తర్వాత ఆల్ టైమ్ హై అయిన తర్వాత ఒక్కసారిగా 10,000 డౌన్ అయిన పరిస్థితి ఒక 1 వీక్‌లో, 1 వీక్ 10 డేస్‌లో. అప్పుడు చాలామంది అంచనా వేశారు 1,00,000కి చేరుకుంటుంది అని చెప్పి. కానీ ఆ పూర్వస్థితికి ఇప్పుడు చేరుకున్న పరిస్థితి మళ్ళీ ఆల్ టైమ్ హై దిశగా మళ్ళీ బంగారం వెళుతోంది. అండ్ బంగారం అంటే గతంలో నేను చెప్పినట్టుగా ఆర్థిక భద్రతకు చిహ్నం. అంటే ఏదైనా అంటే ఒక కారు మీదో లేకపోతే ఒక భూమి మీదో పెట్టేదానికంటే ఒక బంగారం మీద పెడితే ఇన్‌స్టంట్‌గా మనం దాన్ని క్యాష్ చేసుకోవచ్చు. ఏ అత్యవసర పరిస్థితుల్లోనైనా. సో, బంగారం కొనాలి అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. మీరన్నట్టుగా బంగారం కొనడం అనేది కూడా ఒక మోజు. కానీ బంగారం కొనడం ఎలా? డబ్బులున్నాయి గదా మన దగ్గర అని జెప్పేసి షాప్‌కెళ్ళిపోయి బంగారం ఇచ్చేయండి అంటే వాళ్ళు ఇచ్చేస్తారు. కానీ దానిలో గూడా చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయని విన్నాను. చాలా జరుగుతూ ఉన్నాయి గూడా. మా దృష్టికి కూడా వచ్చింది. అసలు బంగారం కొనడం ఎలాగ? డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేయండి. బంగారం కొనడానికి పీహెచ్‌డీలు ఏమక్కర్లేదండి. హ్మ్. హాల్ మార్క్ ఉందా లేదా అని వెరిఫై చేసుకోగలిగితే సరిపోతుంది. హ్మ్. అది 18 క్యారెటా, 14 క్యారెటా, 916 అన్నది మాత్రమే చూసుకొని మనం తీసుకుంటే సరిపోతుంది. అంటే బంగారం ఒకవేళ ఒక సామాన్యుడి దగ్గర ఒక రూ. 1,00,000 ఉంది. అతను తన భవిష్యత్తు కోసం బంగారం కొందాము అనుకున్నాడు. పెరుగుతుందనే ఒక ఆశతో. అతను ఏం జేయాలి? ఎక్కడ కొనాలి? ఏం కొనాలి? ఇప్పుడు మన మార్కెట్‌లో ఊళ్ళల్లోనూ లేకపోతే మన ఇంటి దగ్గర చుట్టుపక్కల చాలామంది వర్క్ షాపులుంటాయి. హ్మ్. చిన్న చిన్న జ్యువెలరీ షాపులుంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్లి మనం ప్యూర్ బిస్కెట్ కొనుక్కోవచ్చు. హ్మ్. కార్పొరేట్ షోరూమ్‌లోకెళ్ళి మనం బిస్కెట్ కొనుక్కున్నామంటే 3+3 6% జీఎస్టీ తోటి కలిపొస్తది. హ్మ్. అదే చిన్న షాపులకెళ్తే మీకు ఆ జీఎస్టీ లేకుండా బిస్కెట్ మీకు కావాలంటే వాళ్ళే ఇస్తారు. అంటే జీఎస్టీ లేకుండా కొనడం అనేది ఇల్లీగల్ అవ్వదా? 2,00,000 లోపు మీరు కొనుక్కోవచ్చు కదా! 2,00,000 లోపు కొనుక్కోవచ్చు. ఏ చిన్న షాప్‌లోనైనా. కొనుక్కోవచ్చు. అంటే ఈ మధ్య కాలంలో చాలా కేసులు కూడా వచ్చాయి. చాలా కేసులు కూడా నమోదైన పరిస్థితి. కన్స్యూమర్ కోర్ట్‌లో కూడా కేసులు నమోదయ్యాయి. కొన్ని కార్పొరేట్ బంగారం వ్యాపార సంస్థలు పేర్లు అనవసరం. మోసాలు చేస్తూ ఉన్నాయని జెప్పి. ఆ మోసాలు చూసినప్పుడు సామాన్యులు ఎవరైనా ఆ షాప్స్‌కి వెళ్ళాలి అంటే చాలామంది చెప్తూ ఉన్నారు. ఫోటో కూడా తీసుకొని వెళ్ళండి బయట కంపేర్ చేసుకోండి అని. మీకు అర్థమై ఉంటది వాళ్ళెవరు అనేది. పేర్లు అనవసరం. కానీ అంటే ఆ కార్పొరేట్ వ్యాపార సంస్థలు చేసే మోసాలేంటి? అంత పెద్ద షోరూమ్‌లు మెయింటైన్ చేయాలంటే వాళ్ళకి తగినంత హ్మ్. ఆదాయం కావాలి. హ్మ్. ఆ ఆదాయం మీ దగ్గరే తీసుకుంటారు. హ్మ్. మీన్స్ ప్రజల దగ్గరే తీసుకుంటారు. హ్మ్. ఉత్తినే చేయడానికి ఎవరు ఫ్రీగా చేయడానికి సర్విస్ చేయడానికి లేరు వాళ్ళు. హ్మ్. వాళ్ళు సాలరీసు, వాళ్ళు మెయింటెనెన్స్ ఒక్కొక్క షోరూమ్ మెయింటైన్ చేయడానికి 5,00,000, 6,00,000 నెలకి అవుద్ది. హ్మ్. అది జనం మీదే వస్తాయి. అది పబ్లిక్ నుంచే తీయాలి డబ్బులు. అంటే మీకు బంగారం వచ్చేది అదే రేట్‌కి, వాళ్ళకి బంగారం వచ్చేది అదే రేట్‌కి. మరి మీకంటే వాళ్ళు తక్కువ రేట్‌కి ఎలా ఇవ్వగలుగుతూ ఉన్నారు? తక్కువ రేట్ చెప్తారు.
ఎండ్ ఆఫ్ బిల్డ్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు నేను ఉమ్, చేసిన నెక్లెస్లో 4 క్యారెట్లు రాళ్ళు పడితే ఉమ్, వాళ్ళు చేసే నెక్లెస్లో 15 క్యారెట్ల రాళ్ళు ఉంటాయి. ఉమ్. ఇలాగా తెలియని చాలా ఉంటాయి. అంటే మీరు తరుగు మజూరీ తీసుకుంటూ ఉంటారు. ఈ పెద్ద సంస్థలు అయితే విఏ అంటాయి, వాల్యూ ఎడిషన్. ఏంటి తరుగు ఏంటి, మజూరీ ఏంటి, వాల్యూ ఎడిషన్ ఏంటి? అంటే నాకు తెలుసు, కానీ సామాన్యులు ఈ షో చూస్తున్న వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయండి. తరుగు ఏంటి, మజూరీ ఏంటి, విఏ ఏంటి? తరుగు అంటే పని చేసేటప్పుడు పోయే చిన్న చిన్న మెరుగులు అవ్వచ్చు, చెక్కుళ్ళు అవ్వచ్చు, ఉమ్, రాపడాలు రాసినప్పుడు అవ్వచ్చు, పాలిష్లు అవ్వచ్చు. మీకు ఐ పాలిష్ కావాలంటే బఫింగ్ పెడతారు. ఆ బఫింగ్లో అవ్వచ్చు. చేతికి రాని కొంత రద్దు బంగారం పోతుంది. ఉమ్, అది తరుగు అంటారు. ఉమ్, వాల్యూ యాడెడ్ చార్జెస్ అంటే స్టోన్స్ కానీ, ఉమ్, హాల్ మార్కింగ్ కానీ, ఇలాగ ఈ అదనపు ఖర్చులకి వాల్యూ యాడెడ్ చార్జెస్ చేస్తారు. ఉమ్, అది మినిమం ఉంటుంది వర్క్ షాపుల్లోను, చిన్న చిన్న జ్యువెలరీ షాపుల్లోను. కార్పొరేట్ షాపుల్లోకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే అది డబుల్ ట్రిబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు గోల్డ్ స్మిత్ దగ్గర బంగారం చేయించుకోవడం, ఒక ఆర్నమెంట్ చేయించుకోవడం మంచిదా, లేకపోతే ఏదైనా కార్పొరేట్ సంస్థ దగ్గరికి వెళ్ళి కొనుక్కోవడం మంచిదా? సార్ కార్పొరేట్ షాపుల్లోకి వెళ్ళేసరికి మీకు అక్కడ ఉన్నాయి కొనుక్కోవాలి తప్ప మీకు వేరే ఆప్షన్ ఏమి ఉండదు. ఉమ్, అదే చిన్న షాపుల దగ్గరికి వెళ్తే మీకు ఏదైనా చేసేవగలుగుతాడు. ఉమ్, ఇవాళ టెక్నాలజీ కూడా చాలా అందిపుచ్చుకున్న వర్క్ షాపులు ఎక్కువ ఉన్నాయి ఇవాళ. ఉమ్, చిన్న చిన్న షాపులు కూడా ఏదైనా చేయగలుగుతున్నారు. ఉమ్, కార్పొరేట్ షాపులకు ధీటుగానే వీళ్ళు కూడా సర్వీస్ చేయగలుగుతారు. వాళ్ళకంటే ఎక్కువ చేయగలుగుతారు. మీకోసం ఎఫర్ట్ ఎలా పెట్టగలరంటే, మీకు నాకు ఈ టైంలో కావాలి, ఇది కావాలంటే మీకు నచ్చిన నగ, మీకు నచ్చిన ఐటమ్ వాళ్ళు ఇన్ టైంలోనూ సేమ్ అదే ఫినిషింగ్తో చేసేవగలుగుతారు. ఉమ్, వాళ్ళ మీద మీకు ఒక 10 to 15% సేఫే అవుద్ది. ఉమ్, వీళ్ళు జిఎస్టీ బిల్ కావాలంటే ఇవ్వగలుగుతారు. ఉమ్, అన్నీ వాళ్ళతో సమానంగానే చేయగలుగుతారు. చిన్న చిన్న షాపులు చేసినంత సర్వీసు పెద్ద షాపులు చేయలేరు. ఉమ్, ఎందుకంటే షాప్ ఓనర్ వచ్చి మీతో మాట్లాడు, మీరు ఉన్నది అక్కడ ఎంప్లాయ్ తోటే మాట్లాడతారు. ఎంత పెద్ద షాప్కి వెళ్ళినా ఓనర్ ఉండడు, ఎంప్లాయ్ ఉంటాడు. వర్కర్ ఉండడు, ఎంప్లాయ్ ఉంటాడు. ఉమ్. ఇక్కడ వెళ్తే వర్కర్ ఉంటాడు, ఓనర్ ఉంటాడు. మీరు వర్కర్ ఎలా కావాలంటే అలా చేయించుకోవచ్చు. అంటే ఇప్పుడు పెద్ద షాప్స్ అయితే ఒక గ్యారంటీ ఉంటుంది కదా, ఒక 10 ఏళ్ళ తర్వాత అయినా వెళ్ళి మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు గోల్డ్ స్మిత్స్ అంటే వాళ్ళు ఉంటారా ఏంటి, వాళ్ళు ఇచ్చే గ్యారంటీ ఏంటి? సార్ ఇప్పుడంటే షోరూమ్లు పెరిగినాయి సార్. పూర్వం అంతా ఊరి నిండా వర్క్ షాప్లు, ప్రతి ఊళ్ళోనూ వర్క్ షాప్ అని ఉన్నాయి కదా. తాతల నాటి నుంచి ఇంకా చేస్తున్న వాళ్ళు ఉన్నారు అలాగా. ఉమ్. ఆ చిన్న షాపులో నెమ్మది నెమ్మదిగా కనుమరుగు చేసేస్తే ఇంకా వృత్తి కూడా పోయేలా ఉంది త్వరలో. ఇంతకు ముందు బంగారం ఇస్తే దానిలో రాగి ఎక్కువ కల్తీ చేసేవారు, పలానా కంసాలి, పలానా గోల్డ్ స్మిత్ అని చెప్పి చెప్పుకునేవారు ఊళ్ళల్లో. ఇప్పుడు దానికి గ్యారంటీ ఏంటి? సార్ అప్పటికి ఉన్న పని వాతావరణం వేరు, ఇప్పుడున్న పని వాతావరణం వేరు. స్టాండర్డ్స్ మారుతూ వచ్చినాయి. దాంతోపాటు వర్కర్లు మారుతూ వచ్చారు. బాగా పూర్వం 75 ఉండేది, ఉమ్, తర్వాత 85కి వచ్చింది, ఇప్పుడు 92 వచ్చింది. అందరూ 92 చేస్తున్నారు. ఇప్పుడు హాల్ మార్క్ కూడా చేసేస్తున్నారు. ఉమ్. కాలానుగుణంగా ఇప్పుడున్న కార్పొరేట్ షాపులకి పోటీగా వర్కర్లు కూడా మారున్నారు ఆల్రెడీ. ఇప్పుడు 24 క్యారెట్ అంటే బిస్కెట్, 22 క్యారెట్ జస్ట్ రాగి మిక్స్ అవుతుంది ఆభరణాలు చేయడానికి వీలుగా. ఇప్పుడు 18 క్యారెట్, 9 క్యారెట్ కూడా వింటూ ఉన్నాను. ఎందుకు అంత 9 క్యారెట్ వరకు వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎక్కువ ఉమ్, 18 క్యారెట్ వచ్చేసరికి డైమండ్ జ్యువెలరీకి వాడతారండి. ఉమ్, 9 క్యారెట్ ఈ మధ్యన కొత్తగా తయారవుతున్న కొన్ని రోజు కలర్ డైమండ్స్ రింగ్స్ అని వీటికి స్టార్ట్ చేశారు. అది కూడా ఉమ్. ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే ఇవేమీ పనికిరావు. ఓకే. అంటే ఇన్వెస్ట్ చేయాలి బంగారంలో అనుకునే వాళ్ళకి ఏది బెస్ట్? బిస్కెట్ కొనుక్కోవడం బెస్ట్. అంటే 24 క్యారెట్. 24 క్యారెట్ బిస్కెట్ తీసుకోవడం చాలా బెస్ట్. ఓకే. ఆ బిస్కెట్ అంటే ఏ షాప్స్లో తీసుకోమని సజెస్ట్ చేస్తారు మీరు? ఎవరి దగ్గరికి వెళ్ళినా మనకి బిస్కెట్ లాగే అమ్మే అన్ని షాపుల్లోనే ఉంటాయండి. ఒకవేళ మీకు కాయిన్ రూపంలో కావాలంటే షోరూమ్కి వెళ్ళాలి. ఉమ్, చిన్న షాపుల్లో కూడా అమ్ముతారు. ఉమ్. అంటే మన దగ్గర ఉన్న బంగారం రోజు రోజుకు రేటు పెరుగుతోంది. చాలామంది ఏమనుకుంటారంటే ఇంతకు మించి పెరగదేమో, మళ్ళీ తగ్గిపోతుందేమో, ఇప్పుడే క్యాష్ చేసుకోవాలి అని కొంతమంది అనుకుంటారు. చాలామంది మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు, మీ దగ్గర కూడా వచ్చే కస్టమర్స్ ₹1,00,000 చేరుకుంది కదా అని చెప్పి అప్పట్లో అమ్మేసుకున్నారు కూడా చాలామంది. అలా అమ్ముకోవడం కరెక్టేనా? అవసరాలను బట్టి జరుగుతాయి సార్. దానికి ఉమ్, మనం ఏం చెప్పలేం కానీ, ఉమ్, ఈ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ 4 రోజులు, ఈ 10 రోజులు కాదు, ఉమ్, ఒక 10 సంవత్సరాలు అలా ఓకే. ఉమ్, లాంగ్ టర్మ్లో చూసుకుంటే మీకు మంచి రిటర్న్స్ ఉంటాయి. రైట్. మీరు 30 ఏళ్ల క్రితం పని స్టార్ట్ చేశారు కదా, అప్పుడు బంగారం రేట్ ఎంత ఉంది? ₹350 గ్రామ్. ఓకే. అంటే 3,500 10 గ్రాములకి. ఓకే. ఇప్పుడు 1,35,000. 1,35,000. చాలా చాలా అంటే చాలా డిఫరెన్స్ వచ్చింది. అండ్ ఇప్పుడు చాలామంది ఇంట్లో బంగారం పెట్టుకుంటారు, లేకపోతే లాకర్స్లో పెట్టుకుంటారు, దానికి అద్దె చెల్లిస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్న బంగారం నుంచి కూడా డబ్బు సంపాదించవచ్చు. అవునండి. ఈ చిన్న చిన్న బ్యాంకుల్లో కాకుండా నేషనల్ బ్యాంకుల్లో మనం గోల్డ్ లోన్ తీసుకుని ఆ డబ్బులు మనం వేరేగా ఇన్వెస్ట్ చేసుకుంటే లాకర్కి డబ్బులు కట్టకలేకుండానే మనం దీని మీద కూడా రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు. శ్రీశైలం గారు, చాలామంది డబ్బు కోసం, అంటే వాళ్ళకి అప్పటికప్పుడు ఏదైనా డబ్బు అవసరమైనా, లేకపోతే దేనిలోనైనా ఇన్వెస్ట్ చేయాలన్నా మీరు చెప్తూ ఉన్నట్టుగా తాకట్టు పెడుతూ ఉంటారు. అంటే ముతూట్ ఫైనాన్స్ అని, అంటే పేర్లు చెప్పాల్సి వస్తుంది.
ఫిన్కార్ప్ ఏదో చాలా చాలా ఉన్నాయి కదా ఈ మధ్య కాలంలో విపరీతంగా యాడ్స్ కూడా వస్తున్నాయి. మీ దగ్గర మా దగ్గర మీరు కుదవబెట్టిన బంగారం మా దగ్గర పెట్టండి, మీకు ఆ రోజు రేటు మీకు ఇస్తాము అని చెప్పి. అది ఫేర్గా జరుగుతుందా? దానిలో ఏదైనా ఎక్కడైనా లూప్ హోల్స్ ఉన్నాయా? వాళ్ళు ఫేర్గానే చెప్తున్నారు. 3% జీఎస్టీ, 3% ఉమ్, చార్జెస్ కట్ చేసి లెస్ చేసి ఇస్తున్నారు వాళ్ళు. ఉమ్. అందులో కూడా జరగచ్చు. అది కానీ మనం సేఫ్ అయినా అక్కడ పెట్టడం? తాకట్టు గురించి చెప్తున్నారు. ఉమ్, తాకట్టు గురించి అంటే ఉమ్. నేషనల్ బ్యాంక్ ఈజ్ బెస్ట్ సార్. ఓకే ఓకే. ఉమ్. చిన్న చిన్న వాటి కంటే నేషనల్ బ్యాంకులు సేఫెస్ట్. శ్రీశైలం గారు, చాలామంది కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. బంగారం సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి, ఎప్రిషియేషన్ బాగా వస్తుంది కాబట్టి, ఏదో ఒక షాప్కి వెళ్ళి అక్కడ ఏదో ఒక ఆర్నమెంట్ కొనాలి అనుకుంటారు. ఆ క్రమంలో కొన్ని మోసాలు జరుగుతాయి. ఆ మోసాలు ఏంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే బంగారం బిస్కెట్లు కొనుక్కోవాలి. ఉమ్, లేదు వేరే ఆభరణాలు అంటే ప్లెయిన్ ఆభరణాలు కొనుక్కోవచ్చు. గాజులని, కడియాలని, లేదా సాదా నెక్లెస్ ఇలా. మోసాలు అంటే ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్ ఏంటంటే స్టోన్స్. అందరికీ నచ్చేది జిగజిగేలమంటూ మెరుస్తున్న రాళ్ళ ఆభరణాలు బాగా ట్రెండ్లో ఉన్నాయి. ఉమ్, దీంట్లో జరిగే మోసం ఏంటంటే ఒక నెక్లెస్లో 4 క్యారెట్ల రాళ్ళు సరిపోతాయి. ఉమ్, మేము చేసిన ఒక వర్కర్గా నేను చేసిన నెక్లెస్లో 4 క్యారెట్ల రాళ్ళు సరిపోతాయి. ఉమ్, అదే ఒక కార్పొరేట్ షోరూంలో లేదా బడా షోరూంలోకి వెళ్తే అందులో 14 క్యారెట్ల రాళ్ళు ఉంటాయి. ఉమ్. 4 క్యారెట్లకి 3000 2000 ఛార్జ్ చేస్తాం. వాళ్ళు 11,000 12,000 ఛార్జ్ చేస్తారు. దానికి దీనికి వేరియేషన్ ఏకంగా మనం అనుకున్న దానికన్నా ట్రిపుల్ డబ్బులు కడుతున్నాం. ఉమ్. అలాంటి మోసం ఒకటి జరుగుతుంది ప్రజెంట్. ఉమ్. దాన్ని మోసనం అనాలా, లేకపోతే అవసరానికి మించి మనకి పెట్టి దాంట్లో మన చేత గుంజుతున్నారా, అది మనం చెప్పలేము ఇంకా. ఓకే. ఇప్పుడు బంగారు ఆభరణాలు అంటే చాలా ఉన్నాయి. రింగ్స్ దగ్గర నుంచి నెక్లెస్లు, వడ్డాణాల దాకా. ఒక్కొక్క ఐటెంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏ ఐటెంకి ఎంత తరుగు, ఎంత మజూరీ ఉంటుంది, అండ్ దానిలో మనం ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి. జస్ట్ రింగ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. రింగ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేయడం అంటే ఇది 8 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఫస్ట్ అసలు ఆర్నమెంట్ తీసుకోకండి. ఉమ్. వస్తువు రూపేణా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనుక్కోండి. బంగారం కొనుక్కుని బీరువాలో పెట్టుకోవడం ఎందుకు? బయటికి ప్రదర్శిస్తే ఒక హుందాగా ఉంటుంది కదా అని ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా. అలాంటప్పుడు సాదా ఐటమ్స్, ప్లెయిన్ గోల్డ్ తీసుకోవాలన్నమాట. అంటే అప్పుడు ఏంటి అవి? కొద్దిగా చార్జెస్ తక్కువ ఉంటాయి. సాదా హారాలు ఉంటాయి, గాజులు ఉంటాయి, ఉమ్, ఉంగరాలు కూడా కొద్దిగా వేస్టేజ్ ఎక్కువే ఉంటుంది. 10 to ఉమ్. 12% నుంచి స్టార్ట్ అవ్వచ్చు. ఉమ్. ఖడాస్. కడాస్ కూడా మీకు 5 to 6 దగ్గర నుంచి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉమ్, ఇంకా తక్కువ దాంట్లో కూడా ఉంటాయి. ఉమ్, ప్లెయిన్ మోడల్స్ ఏమన్నా చేసుకుంటే ఉమ్, వేర్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ కూడా వాడుకోవచ్చు. ఉమ్. ఇంకా ఎన్ని ఐటమ్స్ అంటే మీరు ఏ ఐటమ్స్ చేస్తూ ఉంటారు? రింగ్స్ దగ్గర నుంచి నెక్లెస్లు, వడ్డాణాలు అన్ని చేస్తూ A to ఉంటారు. Z చేస్తానండి. ఓకే. అంటే దేనికి ఎంత విఏ అవుతుంది, ఎంత మజూరీ డిపెండ్ ఆన్ అవుతుంది? మోడల్ అండి. ఒకే ఉమ్. ఉంగరం అని కాదు, కానీ ఉంగరాల్లో రకరకాలు ఉంటాయి. ఓకే. డిపెండ్ ఆన్ మోడల్ బట్టి అంటే ఉంటుంది. దానిలో స్టోన్స్ ఉన్నా లేకపోతే ఆ, డిజైన్స్ ఎక్కువ ఉన్నా? మారుతుంది అనమాట. ఓకే. ఇప్పుడు క్యాట్ క్యామ్ కూడా కొత్తగా వచ్చినాయి కదా, డిజైనర్ మోడల్స్, వాటికి కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది వేస్ట్. ఇదివరకు హ్యాండ్ మేడ్ ఉండేది. ప్రతి ఊళ్ళో కంసాలు ఉండేవారు. ఆ ఊరందరికీ కూడా ఆయనే పని చేసేవారు. చేత్తో చేసేవారు. ఎక్కువ టైం తీసుకునేవారు. ఇప్పుడు మిషన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మీరు కూడా మిషన్స్ వాడుతున్నారా? అది వాడతాము, హ్యాండ్ మేడ్ కూడా ఉంటుంది. ఉమ్, 2 రకాలు కూడా చేస్తాం. ఉమ్. అంటే మిషన్ మేడ్ తక్కువ విఏ ఉంటుంది, హ్యాండ్ మేడ్ అయితే ఎక్కువ విఏ ఉంటుంది, రైట్? అంతే, డిపెండ్ ఆన్ మోడల్ బట్టి కూడా ఉంటుంది. ఓకే. ఎక్కువ విఏ ఉండే అంటే మీరు చేసే దానిలో ఎక్కువ విఏ ఉండే ఐటమ్ ఏంటి? ప్రజెంట్ కుందన్ అంటే వర్క్ అండి. కుందన్ వర్క్. కుందన్ వర్క్ నెక్లెస్లు, హారాలు కుందన్ వర్క్ ఎక్కువ ఉంటాయి. Okay. వెయిట్లో ఎక్కువ ఉంటాయి, వేస్టేజ్ కూడా ఎక్కువ ఉంటుంది వాటికి. ఓకే. అండ్ చాలామంది గోల్డ్ షాప్స్లో అంటే కార్పొరేట్ వ్యాపార సంస్థల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. అక్కడ స్టోన్స్ కానీ లేకపోతే ఈ నల్లపూసలు కానీ ఇలాంటివి వాడుతూ ఉంటారు కదా. వాటితో కలిపే మనము కౌంట్ చేసుకుని ఇస్తారు. వెయిట్ లెస్ ఇది గోల్డ్ ఎంత ఉంది, లేకపోతే ఈ నల్లపూసలు లేకపోతే ఈ స్టోన్స్ వెయిట్ ఎంత ఉంది అని చెప్పి వాళ్ళు చూపిస్తారు. బట్ మనం అక్కడ ఉన్న పరిస్థితుల్లో సెపరేట్ చేసి చేసుకోలేము, ఎందుకంటే ఆల్రెడీ మేడ్ కాబట్టి అది. అంటే తర్వాత వాళ్ళు ఎప్పుడైనా ఆ షాప్కి వెళ్ళి మార్చుకునే ప్రయత్నం చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ షాప్కి ఇన్ ద సెన్స్ వేరే షాప్కి ఎక్కడికన్నా వెళ్ళి అప్పుడు జరిగే ఇదేంటి, ఎందుకంటే చాలా కేసులు ఉన్నాయి దీని గురించి. మనం ఎక్కడ తీసుకున్నా అక్కడ తీసుకుంటే ఆ బిల్లు తోటి యాజ్ యూజువల్గా లెస్ చేస్తారు. అదే బయటకు వెళ్తే ఎంతో కొంత ఫ్లక్చువేషన్ ఉంటుంది. అది ఎవరు తీసుకున్నారో వాళ్ళే బేర్ చేయాల్సి వస్తుంది. శ్రీశైలం గారు, చాలా మంది ఇప్పుడు కొన్ని ఐటమ్స్లో తరుగు వస్తూ ఉంటుంది, అది చాలా తక్కువగా ఉంటుంది, ఏముంటుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఏదైనా ఒక ఆర్నమెంట్ కొన్న తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 గాజులు కొన్నాము అనుకోండి, ఒక 10 ఏళ్ల తర్వాత వాటిని అమ్మే ప్రయత్నం చేస్తే ఆ వెయిట్ ఉంటుందా? ఉండదండి, ఎగ్జాక్ట్ ఉండదు. ఎంత పోతుంది తరుగు? 6 గ్రాములు 60 గ్రాములు ఉన్నాయంటే కనీసం 5 గ్రాములు అరిగిపోవచ్చు డైలీ వాడితే. అరతులం ఈజీగా డైలీ వాడినప్పుడు అది అరుగుద్ది కంపల్సరీ. అరిగినప్పుడు
ఆ లాస్ ఉంటుంది. అండ్ చాలామంది ఇంటికి మీ బంగారు వస్తువులకి మెరుగు పెడతాము అని వస్తూ ఉంటారు. వాళ్ళని నమ్మొచ్చా? అస్సలు నమ్మకూడదు. బంగారం మెరుగు పెట్టుకోవాలంటే తళతళ ఆడించుకోవాలంటే ఏం చేయాలి? ప్రొఫెషనల్‌గా వర్క్ చేసే వాళ్ళు ఎవరు గుమ్మాల దగ్గరికి వచ్చి పని చేయరు ఫస్ట్. హ్మ్. మనం వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్లి కూర్చొని మనం వెయిట్ చూసుకొని బాబు ఇది మెరుగు పెట్టమని మనం అయిపోయిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. హ్మ్. ఇది ప్రొసీజర్. మన దగ్గరికి వచ్చి మన దగ్గర చేస్తారంటే అది మోసం. అంటే ఎలా ఎలా కట్ చేస్తారు? ఇప్పుడు ఐటెం లాగానే మనకు కనిపిస్తది. మెరుగు సేమ్ అలా పెట్టిస్తారు, డబ్బులు చార్జ్ చేస్తారు. వెయిట్ తగ్గుతుంది. ఎలా తగ్గుద్ది? అది పవర్‌ఫుల్ యాసిడ్స్ అండి. హ్మ్. అది వేసి చేస్తే ఆటోమేటిక్‌గా బంగారం తినేస్తుంది. అంటే బంగారం దానిలో కరిగిపోతది. కరిగిపోతుంది. డిజాల్వ్ అయిపోతుంది. ఓకే. అంత అవ్వదు. పైన ఒక 2, 3 లేయర్ల కింద అలా అలా కట్టాయి. 10 గ్రాములకి 1 గ్రామ్ పోయినా పోయినట్టే కదా! హ్మ్. తగ్గుతుంది. అది ప్రమాదం. వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. తనికెళ్ళ భరణయ్య గారి శివతత్వాలు నచ్చి ఆయనకి శివలింగం ఇవ్వాలని చెప్పని పనిగట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కలిసి ఆయనకి శివలింగం ఇస్తే ఆయన చాలా శ్రద్ధపడ్డారు. ఆయన ఇప్పటికీ ఏం కావాలన్నా ఫస్ట్ మన దగ్గర కన్సల్ట్ చేస్తుంటారు ప్రెజెంట్. ఇక బంగారంతో పాటు వెండి కూడా పోటీ పడుతోంది. 2,00,000కు చేరువలో కిలో వెండి ఉన్న పరిస్థితి. చాలామంది శ్రీశైలం గారు బంగారానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. వెండిని పెద్దగా పట్టించుకున్న వాళ్ళు లేరు. కానీ ఇప్పుడు బంగారాన్ని మించి వెండి పరుగులు పెడుతోన్న పరిస్థితి. ఏంటి వెండి ధర ఎంతవరకు చేరే అవకాశం ఉంది? అది బంగారానికి ఏం వర్తించిందో వెండికి కూడా అదే వర్తిస్తదండి. ఇది ఓకే. అన్‌ప్రెడిక్టబుల్. ఆ! ప్రస్తుతం ఉన్న బంగారం ఒక్క రోజులోనే 8,000 పడిపోయింది. ఓకే. 2,02,000 చిల్లరకి వెళ్ళి సడెన్‌గా 92,000 1,92,000కి వచ్చేసింది. వెండి. అంటే 10,000 ఇప్పుడు ఒకే రోజు పడిపోయింది. హ్మ్. అలాగా పెరుగుదల అది మనం చెప్పలేం. హ్మ్. ఓకే. అంటే వెండిలో కూడా ఇన్వెస్ట్ చేయడం మంచిదేనా? చేయొచ్చండి. ప్రస్తుతం గోల్డ్‌తో పాటు సిల్వర్ కూడా మంచి ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్. ఓకే. గోల్డ్ అంటే 24 క్యారెట్స్ బిస్కెట్ తీసుకోమని చెప్తూ ఉన్నారు మీరు. వెండి కొనాలంటే ఏం కొనాలి? ఆభరణాలు కొనాలా? లేకపోతే బార్లుంటాయండి. సిల్వర్ బార్లుంటాయి. అవి కూడా షోరూమ్‌లోకెళ్తే మీకు ఎక్కడన్నా దొరుకుతాయి. వాళ్ళు కావాలన్నా ఇస్తారు. ఓకే. ఒక ఐటెమ్ తీసుకున్న తర్వాత ఆ ఐటెమ్‌ని మనం క్యాష్ చేసుకోవాలి అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను 4,00,000 విలువ చేసే ఒక బంగారం లేదా వెండి కొన్నాను. అదే షాప్‌కెళ్ళి రేపు ఆ ఐటెమ్ ఇచ్చేస్తే మనకి ఎంతొస్తుంది? అంటే జీఎస్టీ రాదు, జీఎస్టీ రాదు, తరుగు రాదు, స్టోన్ హ్మ్. చార్జెస్ రావు. మొత్తం రాదు. ఆ రోజున్న గోల్డ్ ఆ రోజున్న వెండి రేట్ ఇచ్చేస్తారా? ఇస్తారు. ఓకే. షోరూమ్స్‌లో. రైట్. ఇక చిన్న వెండి షాపులైనా ఇస్తారండి. చిన్న షాపుల్లో కూడా ఇస్తారు. ఇస్తారు. రైట్. ఇక మనం వెండి గురించి మాట్లాడుతూ ఉన్నాం గదా! మీరు చేసిన 108 శివలింగాలు చాలా వైరల్ అయ్యాయి. తనికెళ్ళ భరణ్ గారు కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా అప్రిషియేట్ చేశారు. ఒకసారి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఇదొచ్చేసి ఫస్ట్ టైమ్ చేసిందండి ఇది. హ్మ్. ఇది చేయడం మొదలుపెట్టినప్పుడు 12 ఇయర్స్ బ్యాక్ చేశానిది. హ్మ్. అప్పుడు నాకు 40 డేస్ పట్టిందట. హ్మ్. 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 40 డేస్ పట్టింది. 40 డేస్ ఈ పట్టింది. ఒకటి చేయడానికి. ఈ ఒకటి చేయడానికి. రోజుకి ఎంతసేపు కష్టపడ్డారు అది చేయడానికి? డైలీ ఒక 3 అవర్స్. ఓకే. ఇది 108 శివలింగాలు. 108 శివలింగాలు కలిపి ఒక శివలింగం రూపంలో ఉంటుంది. ఓకే. అండ్ ఈ 108 చేశారట కదా మీరు? ఇది హ్మ్. ఒక స్వామీజీ ఒక ఆయన ఆర్డర్ చెప్తే చేసామండి. హ్మ్. హ్మ్. ఇందులో 11,664 శివలింగాలు ఉంటాయండి. హ్మ్. అంటే 108 ఇంటూ 108. 108 ఇంటూ 108. ఓకే. ఇది చేయడానికి మీకు ఎంత టైం పట్టింది? ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి హ్మ్. 1 వీక్‌లోనే చేసాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీశైలం గారు. చాలా టాపిక్స్ చెప్పారు. మీరు 30 ఇయర్స్‌గా ఈ ఫీల్డ్‌లో ఉన్నారు. బంగారం కొనడం ఎలా? ఆ కొనేటప్పుడు మోసాలు జరుగుతాయి కాబట్టి వాటి నుంచి ఎలా బయటపడాలి అనే అంశాలపై చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇది గోల్డ్ స్మిత్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ కోరమిల్లి శ్రీశైలం గారితో 99 టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 99 టీవీ.